వయసుతో నిమిత్తం లేకుండా 13 సంవత్సరాలు 12 సంవత్సరాల నుంచి కోరికలు మొదలైతే సుమారుగా డెత్ దాకా కూడా ఉంటాయి. మన తెలుగులో ఒక సామెత ఉంది, తాత పెళ్లి చేసుకుంటావంటే నాకెవరు ఇస్తారు రా అన్నాడు, అంటాడే కానీ నాకు వద్దు అని అన్నాడట. అలా ఉంటుంది మన వాళ్ళ ఆలోచన పద్ధతి. కనుక కోరికలు ఏ వయసులో వాళ్ళకైనా ఉండొచ్చు. వయసు వచ్చింది కదా వీడు రామకృష్ణ అనుకోవాలి, కనుక వీటికి కోరికలు ఉండకూడదు అనుకోవడం పొరపాటు. అయితే వయసు వచ్చిన వాళ్ళు రామకృష్ణ అని కూడా అనుకోవాలి. పొద్దున్నే సుప్రభాతం వినాలి, రాత్రిపూట మిడ్ నైట్ మసాలా కూడా చూసుకోవాలి. సో మిడ్ నైట్ మసాలా చూసినంత వాళ్ళకు సుప్రభాతం వినకూడదు, సుప్రభాతం విన వాళ్ళు మిడ్ నైట్ మసాలా చూడకూడదు అనేది తప్పు. మనందరికీ తెలుగులో ఒక నుడికారం ఉంది, ఉప్పు కారం లేని శరీరం కదా అని. నిజమే, ఉప్పు కారం తిన్నప్పుడు కోరికలు కూడా ఉంటాయి. అసలు ఉప్పు కారం తినాలన్న కోరిక కూడా ఒక కోరికనే. కోరికలు ఎప్పుడైనా ఏ వయసు వాళ్ళకైనా ఉండొచ్చు. కనుక వయసుతో నిమిత్తం లేకుండా కోరికలు ఉంటాయి. కోరికలకు కావాల్సినటువంటి ఛానలైజేషన్, వాళ్ళ కోరికలను ఎలా తీర్చుకోవాలి అనేది ముఖ్యం. ఇప్పుడు లీగల్గా అయితే చక్కగా పెళ్లి చేసుకుని ఒకవేళ భార్య బతికుంటే భార్యతో సంసారం చేయొచ్చు. భార్య లేనప్పుడు వాళ్ళకి మళ్ళీ పెళ్లి చేసుకునే స్తోమత కానీ కెపాసిటీ కానీ లేనప్పుడు వాళ్ళు నవడేస్ చాలా చేయూత అని ఇట్లాంటి సంస్థలు ఉన్నాయి. ఆ సంస్థలలో వెళ్ళి వాళ్ళకి కావాల్సిన వాళ్ళ ఏజ్ గ్రూప్కు సంబంధించినటువంటి లేడీస్ని పెళ్లి చేసుకోవచ్చు, లేదా లేడీస్ అయితే జెంట్స్ కూడా పెళ్లి చేసుకోవచ్చు. ఇది కాకుండా చాలా పద్ధతులు ఉంటాయి. మ్యాస్టర్బేషన్ కూడా ఒక పద్ధతి. మ్యాస్టర్బేషన్లో ఏమిటంటే డబ్బులు ఖర్చు ఉండదు, కానీ ఒక రకమైనటువంటి డిప్రెసివ్ ఫీలింగ్స్ ఉంటాయి మ్యాస్టర్బేషన్లో. ఏమిటంటే దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు గేదెకు దూడ చనిపోయిన తర్వాత వాడు బొమ్మను పెట్టి పాలు పెడతాడు. అలాగే అమ్మాయి లేకుండా కేవలం మ్యాస్టర్బేట్ చేసుకునే వాళ్ళకు ఆ పరిస్థితి లాగా ఉంటుంది. నిజమైన దూడ లేనప్పుడు బొమ్మ పెట్టినప్పుడు అది 20 లీటర్లు ఇచ్చేది 2 లీటర్లు ఇస్తుంది. సో మగవాళ్ళకు కూడా అమ్మాయి లేకుండా కేవలం మ్యాస్టర్బేట్ చేసుకున్నప్పుడు అంత ఉత్సాహము అంత కాన్ఫిడెన్స్గా ఉండవు. కానీ ఏ వయసు వాళ్ళైనా కూడా కనీసం వారానికి 2 సార్లు లోపల ఉన్నటువంటి ఫ్లూయిడ్ బయటకు తీసేయాలి. లేకపోతే వాళ్ళకు క్యాన్సర్లు అవి వచ్చే అవకాశం ఉంటాయి. మగవాళ్ళకు ముఖ్యంగా ప్రాస్టేట్ క్యాన్సర్ రాకూడదు అనుకుంటే వారానికి కనీసం 2 సార్లు అయినా ఇజాక్యులేట్ చేయాలి. ఇజాక్యులేట్ చేయాలంటే లేడీయే ఉండక్కర్లేదు, మ్యాస్టర్బేట్ చేసుకోవచ్చు. నోడేస్ ఏఐ నుంచి కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కూడా చక్కగా బ్యూటిఫుల్గా ఉన్నటువంటి అమ్మాయిలు తయారై వస్తున్నారు. మెషిన్ వాళ్ళతో మాట్లాడుకోవచ్చు, వాళ్ళతో డైలాగులు చెప్పుకోవచ్చు, వాళ్ళు స్పందిస్తారు కూడా. సో చాలామంది ఇప్పుడు నవడేస్ మనుషుల్ని కాక ఏ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఎందుకంటే ఏ అమ్మాయికి ఎన్ని డిమాండ్స్ ఉన్నా కొనుక్కున్న రోజు మాత్రమే డబ్బు ఖర్చు, తర్వాత అంత ఖర్చు ఉండదు, మెయింటెనెన్స్ ఉండదు, గొడవలు ఉండవు. అందుకని ఏ అమ్మాయికి కూడా కొంతమంది అడిక్ట్ అయిపోతున్నారు.